హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మన గుంటూరు జిల్లా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ఇది గుంటూరు ఎరెస్ట్వైల్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాలు ఎవరైతే ఉన్నారో సో ఎరెస్ట్వైల్ గుంటూరు డిస్టిక్ అంటే ఇంతకుముందు పూర్వం ఉన్న గుంటూరు డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ 15 బెడ్డెడ్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్స్ ఇన్ డిహెచ్హెచ్ హాస్పిటల్స్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ బాపట్ల అండ్ నరసరావుపేట. ఇక్కడ బాపట్ల మరియు నరసరావుపేటలో ఏరియా హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి. ఆ ఏరియా హాస్పిటల్స్లో 15 బెడ్డెడ్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. సో ఆ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్స్లోకి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్. డిసిహెచ్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ అంటే. సో ఎరెస్ట్వైల్ గుంటూరు డిస్టిక్ అంటే ఇంతకుముందు పూర్వం ఉన్న గుంటూరు డిస్టిక్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 3/9/2025 నుంచి 16/9/2025 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఆఫ్లైన్లో అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారండి. ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే స్వీకరించరండి. ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడం కానీ లేదా బై రిజిస్టర్ పోస్ట్ చేయడం కానీ చేయాలి. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఆర్ రిజిస్టర్ పోస్ట్, అది కూడా 16/9/2025 సాయంత్రం 5:30 లోపు అయితే వాళ్ళకి చేరాలండి. ఒకవేళ మీరు రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నారనుకోండి, ఒక 5 రోజులు 4 రోజులు ముందుగానే చేయాలి. లేదంటే వాళ్ళకి రీచ్ అవ్వదు, డిలే అవుతుంది. సో ఏదైనా రిజిస్టర్ పోస్ట్ చేద్దాం అనుకుంటే ముందుగా చేయండి. మీరు వెళ్ళి ఇద్దామనుకుంటే 2 రోజులు ముందుగా వెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ రోజు వెళ్తే రష్గా ఉంటుంది కాబట్టి. సో 2 రోజులు ముందుగా వెళ్ళిస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ చూడండి, మీకు అడ్రస్ ఇచ్చారండి. ఇక్కడ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు జిరాక్స్ కాపీలు అన్నీ తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్లో మాత్రమే మీరు సబ్మిట్ చేయాలండి. ఒకవేళ మీరు పోస్ట్లో అయితే ఈ అడ్రస్ అయితే మీరు 2 అడ్రస్ కింద రాయాలండి. O/O అంటే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ అండి. డిసిహెచ్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్. సో O/O డిసిహెచ్ఎస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 ఈ అడ్రస్లో అయితే మనం సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని రాశారు. చూడండి, దీస్ పోస్ట్స్ ఆర్ బీయింగ్ ఫిల్డ్ అప్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. అంటే కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా అయితే 1 ఇయర్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి దాన్ని అయితే ఇయర్లీ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా అనుకోవద్దు. ఇవి భవిష్యత్తులో మనకి ఎక్స్పీరియన్స్ బేస్ మీద రెగ్యులర్ పోస్టులకు అప్లై చేసుకునేటప్పుడు వెయిటేజ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ ఏంటి, తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కడైనా ఉన్నాయి. 2 రకాల ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్ అండి, ఏరియా హాస్పిటల్ బాపట్ల. ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్ నరసరావుపేట. టోటల్ అంటే ఇవి 2 కలిపి టోటల్ శాంక్షన్ పోస్ట్ అనమాట. సో అక్కడ శాంక్షన్ అయిన పోస్టులు ఇవి. అలాగే రోస్టర్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఆ 2 పోస్టులకి కూడా రోస్టర్ పాయింట్లు. మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే సో ఇంతకుముందు ఎర్లియర్ అంటే ఇంతకుముందు 55,000 ఇచ్చేవారండి డాక్టర్కి. అలాగే ప్రతిదానికి కూడా. అలాగే ఇక్కడ చూడండి, రివైజ్డ్ అంటే పర్ మంత్. రివైజ్డ్ అంటే కొత్తగా వచ్చిన శాలరీ అండి ఇది. అంటే డాక్టర్కి 60,000 అనమాట. ఇంతకుముందు 55,000 ఇచ్చేవారు, ఇప్పుడు 60,000 అయిందండి. సో అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ రివైజ్ చేసిన శాలరీస్ కూడా పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూడండి, డాక్టర్ ఏరియా హాస్పిటల్ 1, నరసరావుపేటలో 1, టోటల్ వచ్చి 2.
ఈ రెండిట్లో రోస్టర్ పాయింట్లు ఓపెన్ కేటగిరీ ఒకటి. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్లో గ్రూప్ 1, 2, 3 ఉన్నాయి కదండి. ఎస్సీ గ్రూప్స్లో గ్రూప్ 1కి మాత్రమే ఉంది. ఇది ఓన్లీ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. 55,000 శాలరీ అయితే ఇచ్చేవారు, ఇప్పుడైతే 60,000 అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారండి. మంత్లీ శాలరీ అండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఏహెచ్ బాపట్ల ఒకటి, నర్సరావుపేట ఒకటి, టోటల్ 2, ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి. 18,000 ఇచ్చేవారండి. 25,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుందండి. నర్స్ ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ అంటే ఏఎన్ఎం అండి. ఏరియా హాస్పిటల్ బాపట్ల 2, నర్సరావుపేట 2, టోటల్ 4, ఓసీ 2, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, బీసీఏ ఒకటి. బీసీఏ ఒకటి అంటే బీసీఏ వాళ్ళే మాత్రమే అప్లై చేయాలండి. ఇది ఓసీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఇది అన్రిజర్వ్డ్ అనమాట. ఇక్కడైతే శాలరీ ఇంతకుముందు 12,000 ఇచ్చేవారు, ఇప్పుడు 15,000 అండి. వార్డ్ బాయ్కి బాపట్లలో 2, నర్సరావుపేటలో 2, టోటల్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో ఓసీ 2, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, బీసీఏ ఒకటి. 11,000 ఇచ్చేవారండి. 13,000 వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలర్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, సో ఈ 3 ఒకటేనండి. ఇవి బాపట్లలో 2, నర్సరావుపేటలో 2, మొత్తం టోటల్ 4 పోస్టులు. ఓసీ 2, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, బీసీఏ ఒకటి. 17,500 వరకు అయితే శాలరీ రావడం జరుగుతుందండి. అకౌంటెంట్ కమ్ క్లర్క్ బాపట్ల ఒకటి, నర్సరావుపేట ఒకటి, టోటల్ 2. కేటగిరీ వైజ్ అయితే ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి. 12,000 వరకు అయితే శాలరీ అయితే ఉందండి. పీర్ ఎడ్యుకేటర్ బాపట్ల ఒకటి, నర్సరావుపేట ఒకటి, టోటల్ 2. అందులో ఓసీ ఒకటి, ఎస్సీ ఒకటి, అందులో గ్రూప్ 1 అండి. 10,000 వరకు అయితే శాలరీ ఉందండి. చౌకీదార్ అంటే కాపలాదారుడు అండి. అంటే ఇది బాపట్లలో 2, నర్సరావుపేటలో 2, టోటల్ 4. సో మొత్తం 9,000 పోస్టులు 9,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. హౌస్ కీపింగ్ వర్క్కి బాపట్లలో ఒకటి, నర్సరావుపేటలో ఒకటి, టోటల్ వచ్చి 2, ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి అండి. 9,000 శాలరీ అయితే ఇచ్చారు. యోగా థెరపిస్టు, డ్యాన్సర్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ పార్ట్ టైం అండి. ఇవి పార్ట్ టైం అంటే ఒక 2-3 అవర్స్ అలా ఉంటాయండి పార్ట్ టైం ఉద్యోగాలు ఇవి. సో శాలరీ కూడా తక్కువగానే ఉంటుందండి పార్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ బాపట్ల ఒకటి, నర్సరావుపేట ఒకటి, టోటల్ 2 అండి. ఓసీ ఒకటి, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, కేటగిరీ వైజ్ అండి ఇది. సో 5,000 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా 16/9/2025 నాటికి సాయంత్రం 5:30కి అయితే రీచ్ అవ్వాలండి. మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https:/guntur.ap.gov.in. సో 3 జిల్లాల వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ని అయితే వాచ్ చేస్తూ ఉండాలి మనకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా. ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ సంబంధించి ఇచ్చారండి. డాక్టర్కి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ చదివి ఉండాలండి. అది కూడా మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ రెన్యువల్కి వచ్చి ఉంటే కనుక రెన్యువల్ అయితే చేయించుకుని అప్లై చేయండి. అలాగే ఒకవేళ మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత వితిన్ 3 మంత్స్లో మీకు ఐఆర్సీఏ నుంచి అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎంఓఎస్జేఈ ఆర్ ఎన్ఐఎస్డి ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ఇక్కడ ఐఆర్సీఏ అంటే ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఎడిక్ట్స్. ఎంఓఎస్జేఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎన్ఐఎస్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజింగ్ సచ్ సెంటర్స్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years. ఇప్పుడు చూడండి, గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ అండి. అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ ఎనీ డిగ్రీ, లేదా బీటెక్, బీఈ ఏదైనా కానీ డిగ్రీ చదివి ఉండాలండి. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో అలాగే వాళ్ళకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలండి. అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయగలిగేలా ఉండాలి. ఏదైనా డిక్టేషన్ ఇచ్చినా లేదంటే ఏదైనా తయారు చేయమన్నా మనం కంప్యూటర్లో తయారు చేసి ఇవ్వగలిగేలా ఉండాలండి. అందుకనే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఇచ్చారు. సో ఇక్కడ నర్స్ ఏఎన్ఎం అనమాట, ఏఎన్ఎం కోర్సు చదివి ఉండాలి. అలాగే మీకు మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో ట్రైన్డ్ అయి ఉండాలండి. నర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ ఏఎన్ఎం అండ్ ట్రైన్డ్ బై ఏ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ వార్డ్ బాయ్ చూడండి,
8th క్లాస్ పాస్ ప్రిఫరబుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సచ్ సెంటర్స్. అంటే 8వ తరగతి పాస్ అయితే తీసుకుంటారు. బట్ ఏంటంటే ప్రిఫరెన్స్ చూస్తారు చూడండి. సచ్ సెంటర్స్ అంటే ఈ సెంటర్స్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కనుక చేసుంటే కనుక వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే సో వాళ్ళని అయితే ముందుగా తీసుకోవడం జరుగుతుందండి. అలాగే వీళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత IRCA నుంచి అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందండి. కౌన్సిలర్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్ ఈ 3 ఒకటేనండి. ఫర్ న్యూ రిక్రూట్మెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్ అంటే సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ ఇలా సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఇలా ఉన్నాయి కదా. సో వీటిలో ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. బట్ వీళ్ళు ఏంటంటే ప్రిఫరబుల్లీ ఎవరికి ఇస్తున్నారంటే సోషల్ వర్క్ కానీ సైకాలజీ కానీ చేసి ఉండాలండి. వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాంతోపాటుగా 1 లేదా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్డ్లో కనుక ఉంటే వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే తెలుగు అయితే బాగా తెలిసి ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ట్రైనింగ్ కోర్స్ కనుక సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే డిఅడిక్షన్ కౌన్సిలింగ్లో కనుక వాళ్ళనైతే ప్రిఫర్ చేస్తారండి. అకౌంటెంట్ కమ్ క్లర్క్ గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్. సో డిగ్రీతో పాటు వాళ్ళకి అకౌంట్స్ మీద నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంటే బీకామ్ అకౌంట్స్ వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్లో అయితే నాలెడ్జ్ ఉండాలండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. పీర్ ఎడ్యుకేటర్ షుడ్ బి లిటరేట్. అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అదే లిటరేట్ అంటే అక్షరాస్యత. ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ 1 or 2 years ఆఫ్ సోబ్రిటీ. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఈ డ్రగ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారండి. అంటే మందు, సిగరెట్ వీటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మానేసి ఒక 2 సంవత్సరాలు నిగ్రహంగా ఉంటే కనుక వాళ్ళనైతే పీర్ ఎడ్యుకేటర్ కింద తీసుకుంటారండి. విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అండ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక తీసుకుంటారండి. ఆల్రెడీ డ్రగ్ యూజ్ చేసి వాళ్ళు మానేసి 2 సంవత్సరాలు అయ్యి నిగ్రహంగా ఉండాలండి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం పీర్ ఎడ్యుకేటర్ అంటే. అగ్రీస్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ డ్రగ్స్. అంటే కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదండి, చేయనివ్వకూడదు. చౌకీదార్ మస్ట్ బి పాస్డ్ 5th క్లాస్. అంటే 5వ తరగతి చదివి ఉండాలండి. చౌకీదార్ అంటే కాపలాదార్ లాగా, వాచ్మెన్ లాగా, అటెండర్ లాగా అయితే వర్క్ చేయాలండి అక్కడ. మస్ట్ బి ఏబుల్ టు రైడ్ ఏ బైసైకిల్. అంటే సైకిల్ అనేది నడపడం వచ్చి ఉండాలండి. కనీసం 5th క్లాస్ పాస్ అయ్యి సైకిల్ అయితే నడపడం రావాలి. హౌస్ కీపింగ్ వర్క్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు. అంటే వీళ్ళ తెలుగులో రాయడం రావాలి. అట్లీస్ట్ సైన్ పెట్టాలన్నా తెలుగులో పెట్టాలి కదా. సో తెలుగులో రాయడం అనేది వచ్చుంటే సరిపోతుందండి హౌస్ కీపింగ్ వర్క్కి. వాళ్ళకైతే క్వాలిఫికేషన్ ఏం అడగలేదండి. పీర్ ఎడ్యుకేటర్కి, చౌకీదార్కి, హౌస్ కీపింగ్ వర్క్కి చదువు అయితే లేదండి. సో వీళ్ళకి కనీస అవగాహన ఉండాలి. యోగా థెరపిస్ట్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ ఇది పార్ట్ టైం అండి. దీనికి ఆల్రెడీ ఇందులో చేస్తున్న వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుందండి. దీనికి కూడా ఎక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 42 years అండి. నార్మల్గా 42 years ఉంటే 18 to 42 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 31/7/2025 నాటికైతే 42 మించకూడదండి. అలాగే మీకు రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే PWD పర్సన్స్ అండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలా. సో 10 years అయితే ఇచ్చారండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వీళ్ళకి 42+10 అంటే 52 years వరకు PWD క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీ బై వే ఆఫ్ UPI ట్రాన్స్ఫర్. అంటే మనం ఆన్లైన్లో UPI ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఫీజు కడతాం కదా, ఆ ఫీజు అనేది RTGS చేయొచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. అకౌంట్ నెంబర్ ఇచ్చారు చూడండి 0555101001704 IFSC కోడ్ కూడా ఇచ్చారండి. UBIN 0802425 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కన్నవారితోట, గుంటూరు. నేమ్ వచ్చి మనం DCHS గుంటూరు అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్
ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అండి. సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు అండ్ ఎంక్లోజ్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. అంటే మనం ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నామో ఆ అప్లికేషన్లో కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. దాంతోపాటుగా ఈ అటాచ్మెంట్ అయితే పెట్టాలండి. మనం ఏదైతే ఆన్లైన్లో ఫీ చేసామో అది ప్రింట్అవుట్ తీసుకుని అదైతే మనం అటాచ్మెంట్ కింద పెట్టాలండి. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి 300 అయితే ఫీజుగా నిర్ణయించారు, ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్గా నిర్ణయించారండి. ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినహాయింపు అనేది ఇచ్చారు, వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి క్రైటీరియా ఇచ్చారు, మనల్ని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా తీసుకుంటారు, వెయిటేజ్ ఎలా ఇస్తారు ఏంటో చూడండి. అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో మన దగ్గర డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ 3 సంవత్సరాలు కలిపి మనకి ఒక ప్రొవిజనల్ మార్క్స్ మెమో ఉంటుంది కదా. సో దానిలో మనకి వచ్చిన మార్క్స్ని బట్టి దాన్ని 90% కాల్కులేట్ చేస్తారండి. సో అందరూ ఇలాగే కాల్కులేట్ చేస్తారండి. వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనం పాస్ అయిన ఇయర్ నుంచి ఒక మార్క్ యాడ్ అవుతూ ఉంటుందండి. 2020లో పాస్ అయ్యారు అనుకోండి, 2021కి 1, 22కి 2, 3కి 3, 4కి 4, 2025కి 5 అంటే 5 మార్కులు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో అలాగా ఇయర్కి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఇది ఒక 90%, ఇది ఒక 10, మొత్తం టోటల్ మార్క్స్ 100కి అయితే కాల్కులేట్ చేస్తారండి. ఇది సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. సో ఎగ్జామ్ అయితే ఏం లేదు, ఓన్లీ ఈ క్రైటీరియా ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. సో మార్క్స్ ఎవరికి వస్తే మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగాలు అయితే ఉంటున్నాయి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ టు బి ఎంక్లోజ్డ్ టు ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. సో ఏదైతే అప్లికేషన్ ఉందో దానికి మీరు ఏదైతే జిరాక్స్లు తీసారో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆ జిరాక్స్లకి కిందన డౌన్లో మీరు సంతకం పెట్టాలండి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ హ్యాండ్తో సైన్ పెట్టాలి స్మాల్ లెటర్స్లో. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. ఇంటర్మీడియట్ తర్వాత పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అంటే డిగ్రీ, పీజీ డిప్లొమా మీ దగ్గర ఏముంటే అవి అప్లై చేయండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అంటే ఓడి ఉంటుంది కదా, ఒరిజినల్ డిగ్రీ, అది పెట్టండి. మార్క్స్ మెమోస్ అంటే మీ దగ్గర ఉన్న మార్క్స్ మెమోస్ అండి. మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్ అంటే మీరు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుందండి మెడికల్ కౌన్సిలింగ్లో. సో ఆ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. అలాగే రెన్యువల్ చేయించుకుంటే రెన్యువల్ సర్టిఫికేట్ పెట్టండి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అండి, 4th to 10th లోకల్ క్యాండిడేట్స్ అని తెలియడం గురించి 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి పెట్టండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఓసీ తప్పితే మిగతా వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. ఒకవేళ ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక వాళ్ళని ఓపెన్ కేటగిరీ ఓసీ కింద అయితే కన్సిడర్ చేస్తారండి. సో వాళ్ళకైతే రిజర్వేషన్ అనేది వర్తించదు. 42 years ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే ఉంటుంది, 42 years. సో రిమైనింగ్ ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తించవండి. సో అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయండి. అలాగే డిజేబిలిటీ సర్టిఫికేట్ సదరం నుంచి తీసుకుంటారు కాబట్టి, సో డిజేబిలిటీ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారండి. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి సబ్మిట్ చేయండి. ఎనీ అదర్ సర్టిఫికేట్స్ యాజ్ రిలవెంట్ అండ్ అప్లికేబుల్. సో ఇంకేమన్నా ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, guntur/ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి దానికి సంబంధించి. అలాగే మనం ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడండి, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఎలా ఓపెన్ అవుతుందంటే చూడండి ఒకసారి, guntur/ap.gov.in. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ HM&FW డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ టు ది వేరియస్ పోస్ట్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేస్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే దేనికి అప్లై చేస్తున్నాం ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఫిల్ చేస్తారండి. ఎపిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనమాట. మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్నది ఉంటుంది కదా, సో కలర్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అంటించండి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పేరు, పూర్తి పేరు 10th క్లాస్లో ఎలా ఉంటే అలాగా. జెండర్ అంటే మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్ మీ నాన్నగారి పేరు. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం, 10th క్లాస్లో ఉంటుంది కదా. సోషల్ స్టేటస్ అంటే ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ రాయండి. ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఎవరైనా ఎంక్లోజ్ చేస్తుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ అనేది రాయండి. సబ్మిట్ చేస్తే ఎస్ పెట్టండి ఇక్కడ. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మీరు ఆ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ ఎసెట్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఆర్ నో పెట్టండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెడతారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో పెడతారు. మొబైల్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్, మీ మొబైల్ నెంబర్ ఉద్యోగం వచ్చేంత వరకు అదే ఉండాలండి. పేమెంట్ పర్టికులర్స్, సో మీరు ఏదైనా బ్యాంకులో పే చేస్తే లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, అమౌంట్ ఇక్కడ వేయాలండి. మీ అడ్రస్ ఇక్కడ రాయాలండి. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. మ్యాక్సిమం మార్క్స్ 600కి అనుకోండి, మార్క్స్ ఆప్టెన్ 500 అనుకోండి, ఇలా రాయాలి. మంత్ అండ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారో రాయాలి. వెదర్ రిజిస్ట్రేషన్, మీ కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఎస్ పెడతాం. సో నార్మల్గా అయితే ఇది వదిలేయండి, లేదు మీకు తెలిస్తే ఎస్ పెట్టేయండి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్. సో ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎప్పుడు పాస్ అయ్యాం, ఏ స్కూల్లో చదివాం, ఏ టౌన్లో చదివాం, ఏ డిస్టిక్లో చదివాం అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేము లేదా మీ హస్బెండ్ నేము, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సిగ్నేచర్ ఓన్ హ్యాండ్. ఒకవేళ ఎవరికైనా లోకల్ క్యాండిడేట్స్ కాకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి, ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఇక్కడ మీరు ఎంక్లోజ్ చేసిన చెక్ లిస్ట్ అంటూ ఉంటుంది, ఇది ఎస్ఆర్ నో అనేది టిక్ పెట్టుకోండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్, స్టడీ సర్టిఫికేటు, మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఏఎన్ఎంస్, పారామెడికల్ బోర్డు, అలాగే ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ పెడతాం, లేదంటే నో. సర్వీస్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అప్లికేషన్ ఫీ రిసిప్ట్. సో ఇవన్నీ అయితే పెట్టి సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ కూడా సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, ఇదైతే ప్రింట్అవుట్ తీసుకుని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. దాంతోపాటు జిరాక్స్ కాపీలు అన్నిటి మీద కూడా మీ సైన్ అయితే పెట్టాలండి. సో ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారండి, గుంటూరుకి సంబంధించి. సో ఆ వెబ్సైట్లో అయితే మీకు నోటిఫికేషను అలాగే ఈ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. సో గుంటూరు, బాపట్ల, అలాగే పల్నాడు జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది శుభవార్తగా చెప్పవచ్చండి. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.